గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయ్య కంప్లీట్లీ చూస్తున్నట్లయితే లీడర్ వస్తున్నట్టు వర్షవర్మ టీజర్ అయితే మూవీ టీమ్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ కంప్లీట్ టీజర్ చూసిన తర్వాత మైండ్ బెండింగ్ అట్లయితే ఈ యొక్క టీజర్ అయితే మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇందులో పర్టికులర్లీ నాగ చైతన్య గారు ఈ స్టోరీ సెలక్షన్ ఎలా ఎంచుకున్నారు అబ్బాయి అనే తీర్పు వచ్చేసింది. ఎందుకంటే ఈ సర్టెన్ స్టోరీ లైన్ లో మనకి నాగ చైతన్య గారి క్యారెక్టరైజేషన్ అనేది చాలా అంటే చాలా అయితే హై లెవెల్ అయితే ఇంపాక్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే మీనాక్షి చౌదరి గారి క్యారెక్టరేషన్ కూడా కొంచెం డీప్ లెవెల్ అయితే ఉంది. తను వేసుకున్నటువంటి కాస్ట్యూమ్ ని బట్టి అయితే చెప్తున్నాను. ఇంకా కంప్లీట్లీ మనకు చూపించినటువంటి టీజర్ లో మనకి ఏమి ఎస్టాబ్లిష్ చేశారు అబ్బాయి డీటెయిల్స్కి వెళ్ళే ముందు కొత్త యూస్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్గా అండ్ గుడ్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్లో మనకి ఎస్పెషల్లీ ఒక పర్సన్ని బాగా సఫర్ అవుతున్నట్టు, ఏదో తన బాడీలో ఒక పిచ్కి వెళ్ళిపోయినట్టు అండ్ అలాగే తను ఏదో కారణాల వల్ల తను డిప్రెషన్కి గురైనట్టు చూపిస్తున్నారు. బట్ ఇది ఫిజికల్లీ డిజేబిలిటీగా అయితే వాళ్ళు డైరెక్టర్ అయితే థీమ్లో అయితే అనుకోలేదు. ఇది సర్టైన్ ఏదో ఒక మనకి ప్రీవియస్లీ విరూపాక్ష మూవీ చూసిన వాళ్ళకి నేను చెప్పే లాంగ్వేజ్ చాలా ఈజీగా కన్వే అవుతుంటుంది. ఏదైతే ఒక బ్యాడ్ స్పిరిట్ ఉంటుందో ఆ స్పిరిట్ ఇదంతా చేస్తుంది అని చెప్పి అయితే మన డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి ఈ యొక్క కంప్లీట్ స్క్రీన్ ప్లే ఈ యొక్క టీజర్లో ఏదైతే చూపిస్తుంటుంది. సో ఆ యొక్క విజువల్స్ కానివ్వండి, ఆ యొక్క గ్రాఫిక్స్ కానివ్వండి, డార్క్ థీమ్ కానివ్వండి, ఆ విజువల్స్లో వాడినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అండ్ బెండింగ్ కట్లో ఉన్నటువంటి టీజర్ కట్ కానివ్వండి కొంచెం క్యూరియాసిటీని పెంచేటట్టు ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క విజువల్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి. ప్రీవియస్లీ మనం ఏదైతే హర్రర్ మూవీస్లో తెలుగు మూవీస్లో చూసుంటామో సో ఆ వేలో అయితే లేవు. ఈ విజువల్స్ అనేవి కొంచెం హాలీవుడ్ మూవీస్కి టచ్ చేస్తూ అండ్ అలాగే మన తెలుగు క్యారెక్టరైజేషన్స్ రివీల్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం క్యూరియాసిటీ అనేది ఎక్కువగానే పెంచుతూ ఉంది. అండ్ కంటిన్యూ అయ్యే కొద్ది ఏంటంటే ఈ యొక్క మూవీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నా మన మీనాక్షి చౌదరి గారు కానివ్వండి, నాగ చైతన్య గారు కానివ్వండి ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నారు. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించి ఈ తెలుగు మూవీ రబాయ్ అనే క్యూరియాసిటీలో మనం ఇంకా చూస్తుంటాం కాబట్టి ఆడియన్స్ అందరినీ కొంచెం ఎంగేజ్ చేసి అయితే నిలబెట్టేసింది. సో వెళ్ళే కొద్దీ మన నాగ చైతన్య గారు లుక్ రివీలింగ్ కూడా అయితే చాలా డీటెయిల్స్ ఉంది. అంటే ఇలాగ రివీల్ చేసినటువంటి పద్ధతి కూడా అంటే చాలా చాలా బాగుంది. అంటే ఏదో కంప్లీట్లీ ఒక సూపర్ మ్యాన్ని చూపించే రీతిలో కాకపోయినా కంప్లీట్లీ ఒక సాహస వీరుడిని ఎలా చూపిస్తారో ఆ విధంగా అయితే చూపించడం జరిగింది. అండ్ మీనాక్షి చౌదరి గారిని ఒక ఇన్వెస్టిగేటివ్గా అండ్ అలాగే లేదంటే ఒక పరిశోధన సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ వేలో అయితే చూపించడం అయితే జరిగింది. ఆ యొక్క గ్లాసెస్ కానివ్వండి, లుక్ వైజ్ కానివ్వండి, ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే కొంచెం హై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సర్టైన్ ఆడియన్స్ ఏదంటే సర్టైన్ టైంలో ఏదైనా ఒక ఇష్యూ ఫేస్ అయినప్పుడు తప్పకుండా ఒక సృష్టి అనేది ఒకరిని క్రియేట్ చేస్తుంది. ఆ యొక్క ఫేస్ చేసిన అక్కడ వచ్చినటువంటి ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేయడానికి అని చెప్పి మన హీరోయిన్ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి మూవీసెస్లో చాలా మూవీసెస్లో మనం చూసాం సర్టెన్ దానికోసం ఒక దూతలాగా మనోడు వస్తాడు, లేకపోతే మనోడిని ఎంచుకుంటుంది ఈ సృష్టి అనేది చెప్పి. సో ఆ వేలోనే వస్తుంది ఇది కూడా కంప్లీట్లీ. బట్ అక్కడ ఈ జరిగినటువంటి వే ఏంటి, సో దానికి రీజన్ ఏంటి, మనోడు దాన్ని ఎలా రెక్టిఫై చేశాడు, మనోడు ఎలా దాన్ని ఫైనలైజ్ చేశాడు అండ్ ఫైనల్లీ ఎండింగ్ ఎలా కుదిరింది అనే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా అంటే చాలా క్యూరియాసిటీకి నచ్చుతుంది. పర్టికులర్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ యొక్క థీము, వాళ్ళు ఉన్నటువంటి విలేజ్ అండ్ ఎండింగ్లో మనోడు కొంచెం పరిగిస్తూ వచ్చి పొడిచే సీన్స్ ఉంటాయి. అండ్ గ్రహణం పట్టక ముందే మనోడి చంపేయాలేమో కంప్లీట్లీ ఆ డీటెయిల్స్ మాత్రం చాలా అంటే చాలా నాకైతే కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసింది. అంటే ఒక పక్క సూర్యుడు గ్రహణం ముగుస్తుంది, మనోడిని చంపేయాలి, ఈ లోపు కత్తితో పొడస్తాకి వెళ్తున్నాడు. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఏంటంటే కంప్లీట్లీ ఇది కొంచెం క్లైమాక్స్కి సింక్ అయ్యేటట్టు అయితే ఉంది ఈ యొక్క టీజర్లో ఎండింగ్లో వచ్చినటువంటి కొన్ని సీన్స్ అయితే మాత్రం. అండ్ మనోడు లుక్స్ మాత్రం పీక్ లెవెల్ భయ్యా. కంప్లీట్లీ ప్రీవియస్ మూవీస్లో ఏ మూవీలో నేనైతే ఈ లెవెల్ లుక్స్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనోడు లుక్స్ మాత్రం పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇంకా డైలాగ్స్ అంటారా, హెవీలీ డైలాగ్స్ అయితే మన నాగ చైతన్య గారి దగ్గర నుంచి అయితే మనకు రాలేదు. ఫర్ దెన్ ఇవి కంప్లీట్లీ చిన్న టీజరే కాబట్టి ఇందులో మోర్ దెన్ మనం కూడా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయం. సో ఫర్దర్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ ఓఎంఓ చాలా అంటే చాలా అయితే తతంగాలని. సో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అనేది కంప్లీట్లీ మన ఛానల్ తప్పకుండా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్కో లైక్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీరే ఉంటున్నారు జెన్యూన్గా కామెంట్ చేయండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా మీరు ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి.